వినాయక చవితికి రకరకాల మండపాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వివిధ ఆకృతులు, రంగులతో నిర్వాహకులు వాటిని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతారు. అలాంటి వెరైటీ మండపం కరీంనగర్ వాసులను కట్టిపడేస్తోంది. ఎయిర్పోర్ట్ సెట్టింగ్, పైలట్ గణేష్ చూపర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇండియన్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ మండపం ఏర్పాటైంది. మరి గణపతి విశేషాలేంటో మీరు చూసేయండి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇండియన్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ నెలకొల్పిన గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎయిర్పోర్ట్ ను పోలిన ఈ సెట్టింగ్ చూపు తిప్పుకోకుండా చేస్తుంది. దీనికి నరేంద్ర దామోదర దాస్ అనే పేరు పెట్టారు. కరీంనగర్ గోదావరి కని బైపాస్ రోడ్డులో ఇండియన్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ కరీంనగర్ చైర్మన్ గన్ శ్యామ్ ఓజా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ పైలట్ గణేష్ 2025 ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారింది. ఇటీవల గుజరాత్ అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దానికి సంతాప సూచకంగా మూషిక్ వాహన్ పేరుతో ఒక ప్రయాణికుల విమానం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయానికి సాంకేతికంగా మరో యుద్ధ విమానాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల విమానంలో 2 పైలట్లు వినాయకుడి రూపంలో ఉండగా 2 ఎయిర్ హోస్టులు స్వాగతం చెబుతూ నిజమైన విమానాన్ని తలపిస్తున్నట్టుగా కనిపిస్తారు. ఇక యుద్ధ విమానాన్ని ఒకే పైలట్ రూపంలో ఉన్న వినాయకుడు నడిపేటట్టుగా రూపొందించారు. వీటిని చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. కరీంనగర్ జిల్లాకు ఎయిర్పోర్ట్ రావాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి ప్రత్యేకమైన థీమ్ను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇటీవల జరిగిన విమాన ప్రమాదానికి సంతాప సూచకంగా భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదని కోరుకుంటూ దీన్ని నెలకొల్పామన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తెల్ల రేషన్ కార్డుదారులకు 5 సంవత్సరాల వయసు పిల్లలకు ఈ సెట్టింగ్ను ఉచితంగా చూసేందుకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. పేరు ఘనశ్యామ్ ఓజా, నేను ఐసో టీమ్ ఇండియా చైర్మన్ అండి. ఐసో టీమ్ ఇండియా గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున ప్రతి ఏడాది మేము మట్టి రూపంలో వినాయకులను తయారు చేసి ప్రజల అవగాహన రావాలని డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాం. 2014లో మేము ట్రాఫిక్ గణేష్, దాని తర్వాత బ్లడ్ డోనర్ గణేష్, దాని తర్వాత డాక్టర్ గణేష్, దాని తర్వాత జడ్జ్ గణేష్, దాని తర్వాత రిపోర్టర్ గణేష్, దాని తర్వాత ఫార్మర్ గణేష్, లాస్ట్ ఇయర్ కమ్మరి గణేష్, ఈసారి పైలట్ వినాయకుడు తీసుకొచ్చాం. మా ఒక ప్రయత్నం ఏంటంటే ప్రజలలో ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు అవగాహన తీసుకురావాలి. మట్టి వినాయకుడు స్థాపించి ప్రతి ఒక్కరు కూడా ఈకో ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ మట్టి వినాయకుడు రూపంలో తీసుకొచ్చాం. ఈ ఫ్లైట్ క్రియేట్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఎయిర్పోర్ట్ పేరు కూడా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టుకున్నాం. వరంగల్ ఇటీవల ఇచ్చిన ఎయిర్పోర్ట్కి కరీంనగర్ కూడా భారత ప్రభుత్వం ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయాలి. అలాగే ప్లేన్లో ఎక్కని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ప్లేన్లో ఎక్కని వాళ్ళకి ఈ అవగాహన తీసుకొచ్చి వాళ్ళకు ఎక్కించి మాస్క్ ఎలా పెట్టుకోవాలి, ఆక్సిజన్ మాస్క్, బెల్ట్ ఎట్లా పెట్టుకోవాలి, గుర్తు తెలియని వ్యక్తులు ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఏదైనా ఇస్తే కూడా తీసుకోవద్దు, ఇలాంటి సూచనలు ఇస్తున్నాము. ఎందుకంటే చాలామంది డ్రగ్స్ ఇచ్చేసి వాళ్ళని ఇరికిస్తున్నారు. సో ఇలాంటి కాన్సెప్ట్తో పబ్లిక్కి రీచ్ అవుతున్నాం. మంచి స్పందన ఉంది. పబ్లిక్లో ఎడ్యుకేషన్తో పాటు సోషల్గా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మా దాంట్లో అన్ని కులాల మతాల మెంబర్స్ ఉన్నారు. సో మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఇప్పుడు ఇటీవల జరిగిన ఒక చాలా పెద్ద ప్రమాదం, అహ్మదాబాద్లో 300 మంది చనిపోయారు, 300 పైగా. ఇలాంటి ప్రమాదాలు కాకుండా విఘ్నేశ్వరుడు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు కాకుండా చూసుకోవాలని విఘ్నేశ్వరుని కోరుతున్నామండి. నమస్తే. నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఎన్జిఓ ఐవేఎస్ఓ టీమ్ ఇండియా తరఫున మేము ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ కాన్సెప్ట్తో వినాయకులని స్థాపిస్తాము. సో ఈ ఇయర్ మేము పైలట్ రూపంలో అండ్ ఇంకొకటి ఆపరేషన్ సింధూర్ రూపంలో వినాయకుని అయితే తీసుకొచ్చాము. ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళు చేసిన దాడి వల్ల మన ప్రధానమంత్రి గారు వాళ్ళ మీద ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ప్రతీకారం చూపించారు. సో ఇలాంటిది మళ్ళీ ఇంకెప్పుడు జరగద్దు అని చెప్పి ఈ విజయాన్ని మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ అందరూ చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఆపరేషన్ సింధూర్ అలాగే పైలట్ ఎలా ఉంటారు అవన్నీ తెలుస్తున్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకా స్పెషల్గా ఇక్కడ 25 రూపీస్ టికెట్ టోకెన్ పెట్టాము. స్పెషల్గా వైట్ రేషన్ కార్డ్ వాళ్ళకి ఫ్రీ, అలాగే బిలో 5 years వాళ్ళకి ఫ్రీ. ఎందుకంటే నార్మల్గా పబ్లిక్ అనేది ఫ్లైట్ అందరూ చూడవచ్చు డబ్బులు కట్టి, బట్ పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి వాళ్ళ కోసం మేము ఫ్రీ పెట్టాము. థ్యాంక్ యూ. నా పేరు దీక్షిత. నేను
ఫ్లైట్ గణేష్ని చూడడానికి వచ్చాను. మా కరీంనగర్లో ఈ ఫ్లైట్ గణేష్ చాలా బాగుంది. నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్కిన ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. నాకు లోపల గణేశుడు పైలట్ వేషంలో ఉన్నట్టు కనిపించింది. అందరూ రండి, చూసి ఎంజాయ్ చేయండి. గణేష్ చవితి నవరాత్రుల సందర్భంగా కరీంనగర్లో ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్లు పెట్టారు. బట్ ఇయర్ ఏంటంటే కొత్తగా ఫ్లైట్ గణేష్ అని చెప్పేసి పైలట్ గణేష్ 2025 ప్రాజెక్టుగా పెట్టారు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. కరీంనగర్లో చూసిన అన్ని విగ్రహాలతో కంపేర్ చేస్తే ఈ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇట్లనే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తే ప్రజలు కూడా దీన్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. పిల్లలు మేజర్లీ బాగా ఇంట్రెస్ట్ చూపెడతారు దీన్ని చూడడానికి. చాలా డిఫరెంట్గా ఉంది. పిల్లలకి ఏంటంటే ఏదో ఫ్లైట్ ఎక్కిన అనుభవం లాగా ఉంది. ఇట్ లుక్స్ సమ్ డిఫరెంట్. చాలా బాగుందండి. ఇప్పుడు మా పాప కూడా రాగానే చూసి డాడీ హెలికాప్టరా అని అన్నది. అంటే మామూలుగా ఇప్పుడు గణపతి ప్రతి వీధిలో ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా అనిపిస్తుంది. మాకు కూడా ఏంటంటే సోషల్ మీడియా ద్వారా మాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా వచ్చినాం. బట్ ఏంటంటే ఇప్పుడు మా పాప రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. డాడీ హెలికాప్టర్ ఎక్కుతున్నావా, నిజంగా హెలికాప్టర్ అని అనుకున్నంత ఫీలింగ్ కలిగింది. చిన్నపిల్లలకు ఒక అనుభూతి, తీయని అనుభూతిలాగా ఉంది. ఇలాంటి చాలా బాగుంది. అది మామూలుగా ప్రతి రెగ్యులర్గా ఉండే విధంగా కాకుండా ఒక డిఫరెంట్ అట్రాక్షన్గా ఉంది. ఇక్కడ కరీంనగర్లో కొత్త కాన్సెప్ట్తోని ఆపరేషన్ సింధూర్ లాగా ట్రై చేశారు. ఫ్లైట్ మోడల్ బాగుంది, చాలా బాగుంది. ఎంటర్ అవడంతోనే ఎయిర్ హోస్ట్ వెల్కమ్ చెప్తుంది. పక్కకి వినాయకుడు పైలట్ వేషంలో ఉన్నాడు. చాలా ఎంజాయ్. నేను ఫస్ట్ ఇంతవరకు ఎక్స్పీరియన్స్ కాలేదు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా బాగుంది. మా పాప చాలా ఎంజాయ్ చేసింది. ఇక్కడే ఉందాం అని అడుగుతుంది. చిన్న పిల్లలకు చాలా ఇష్టపడుతున్నారు. చైర్స్ కంఫర్ట్ కూర్చోడానికి, ఎంత టైం అయినా స్పెండ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేయగలరు. చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. టైం మంచి ప్లెజెంట్గా ఉంది, స్పేషియస్గా ఉంది. టైం ఎంతసేపు స్పెండ్ చేసినా బోర్ కొట్టదు. నా పేరు డాక్టర్ వరలక్ష్మి. మా అల్లుడుకి ఫ్లైట్ అంటే చాలా ఇష్టం. ఇన్స్టాగ్రామ్లో ఇది చూసి ఫ్లైట్ గణేష్ అని చూసి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది. ఫస్ట్ ఎంట్రీలో ఒక టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చాక బోర్డింగ్ పాస్ లాగా ఎంట్రీలో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫ్లైట్లో ఎలా చూడాలి, ఎలా కూర్చోవాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలని. లోపలికి వచ్చాక ఎయిర్ హోస్టెస్ మాకు నమస్కారం చెప్పింది. పైలట్ గణేష్ ఇక్కడ ఉన్నారు. చాలా బాగుంది. ఇక్కడ సీట్స్ ఉన్నాయి ఇక్కడ అందరికీ కూర్చోడానికి కూడా. వర్ణి చెప్పు, ఎలా ఉంది? చాలా బాగుంది. ఫ్లైట్లో ఎక్కడికి వెళ్తున్నాం? దుబాయ్. ఇది కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. ఇది కరీంనగర్లో ఫస్ట్ టైం ఇలాంటివి చూసాము. ఇంకెక్కడ కూడా ఇలా చూడలేదు. యా, ఈ కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ ఫ్లైట్ చూస్తా, ఇంకా అక్కడ ఏరోప్లేన్ చూస్తా. ఏరోప్లేన్లో ఎవరున్నారు? ఏరోప్లేన్లో ఎవరున్నారు? ఎయిర్ హోస్టెస్, పైలట్. గణేష్. ఇటు రెడ్ డ్రెస్, ఇటు రెడ్ ఎయిర్ హోస్టెస్. ఎయిర్ హోస్టెస్.